హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేను మీ పుణ్యవతినండి. ఈరోజు పెసరి గారెలు చేసుకుందాము. ఈ పెసరి గారెలు ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటాయి, కమ్మగా ఉంటాయి అన్నది చూద్దాం. ఇప్పుడు ఈ పెసరపప్పు అయితే ఒక 8 గంటలు నానబెట్టిన, ఎందుకంటే ఎక్కువ నానితేనే టేస్ట్గా ఉంటాయి ఈ పెసరి గారెలు. కొంచెం 2-3 గంటలు కూడా నానబెట్టి చేసుకుంటారు, కానీ అంత టేస్ట్గా ఉండయి. ఒక 8-10 గంటలు నానినప్పుడే మంచిగా టేస్ట్గా ఉంటాయి. ఈ పప్పునైతే నానబెట్టుకొని నీళ్ళు పంపుకొని మళ్ళీ నీళ్ళు పోసి పంపి మనం ఈ జల్లట్లో ఈ పప్పును నీళ్ళు అడిచిపోయేదాకా ఉంచుకోవాలి. పోసి నీళ్ళు అడిచిపోయాక తీసుకొని మనం మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే మిక్సీ పట్టుకుందాము. ఇందులో ఏమేమి వేసి పట్టుకుంటే టేస్ట్గా ఉంటాయి ఈ గారెలని చూద్దాం. ఇప్పుడు నేను 1/2 కేజీ పెసరపప్పు నానబెట్టిన. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే గారెలు మంచి టేస్ట్ ఉంటాయి. ఈ పప్పు గారెలకు కానీ మనం పిండితో చేసుకునే గారెలకు కూడా కానీ ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకున్నప్పుడే మంచి టేస్ట్గా ఉంటాయి. 1/2 కేజీకి నేను రెండు ఉల్లిపాయలు వేస్తున్నా. ఒక 8 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఎల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్ వేసి పట్టుకోవాలి. ఇది ఎట్లా పట్టుకుంటే మంచిగా ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ ఉల్లిగడ్డలు వేసుకొని, ఎల్లిపాయలు కూడా వేసుకొని, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, జీలకర్ర వేసుకొని, ఉప్పు వేసుకొని ఇవన్నీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోవద్దు, మెత్తగా కాకుండా ఇట్లా పట్టుకోవాలి. ఇది పక్కకు తీసుకొని మళ్ళీ పప్పు పట్టుకోవాలి. ఇట్లా పక్కకు తీసుకోవాలి. ఇందులోనే మనం నానబెట్టుకున్న పప్పు వేసుకోవాలి. పప్పు కూడా మరీ మెత్తగా అవసరం లేదు పట్టుకోవడం. పప్పులో కూడా కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని ఈ పప్పు పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇట్లా పట్టుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు. పిండి ఇట్లా ఉండాలి. కొంచెం మనం ఇట్లా ముద్ద చేసుకుంటే ముద్దకు వచ్చేటట్టు ఉండాలి. పప్పు ఆరితేనే ఇట్లా ముద్దకు వస్తుంది, లేకుంటే ఇట్లా రాదు. గారెలాగా చేసుకోరాదు ఇట్లా ముద్దకు రాకుంటే. మళ్ళీ ఏంటంటే బజ్జీలాగా వేసుకోవాల్సి వస్తుంది. అందుకే పప్పు అయితే కొద్దిసేపు మంచిగా జల్లట్లో పోసుకొని ఆరనియాలి, వాటర్ లేకుండా. అప్పుడే ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ పట్టుకున్న ఇది ఎల్లిపాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉంది కదా, ఈ ముద్ద ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇట్లా అంతా కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి, వేసి కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతా ఇట్లా అంతా కలుపుకున్నాక ఒక క్లాత్ తడుపుకొని, క్లాత్ వీనైనా చేసుకోవచ్చు, మనము చేతి వీనైనా చేసుకోవచ్చు. కొంచెం చేతికి కొంచెం నీళ్ళు తడుపుకొని
ఇట్లా చేసేసుకోవచ్చు. ఇట్లా లేక మనం క్లాత్ తడుపుకొని క్లాత్ విన్నైనా చేసేసుకోవచ్చు. ఇట్లా ఉంటే సరిపోద్ది పిండి. ఇప్పుడు నూనె పోసుకుందాము. నూనె వేడైందో చూద్దాము. నూనె వేడైంది కదా. నూనె వేడైనాక ఒక్కొక్క గ్యారె ఇట్లా చేసుకొని వేసుకోవాలి. కొంచెము కాలినాక పైకి లేతుంది. లేచినాక మనం ఇంకొక సైడ్ దింపేసుకోవాలి. ఇట్లా కాలినాక ఇంకో సైడ్ దింపేసుకోవాలి. ఇట్లా కాలితే సరిపోతాయి. ఇట్లా పొంగుతుంది గ్యారె కూడా. ఇట్లా మంచిగా ఈ కలర్ వచ్చేదాకా మంచిగా కాల్చుకోవాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇట్లా పొంగుతుంది మంచిగా గ్యారె. వేయంగానే ఇట్లా మంచిగా పొంగుతుంది. చూడండి ఎట్లా పొంగిందో. ఇట్లా పొంగుతుంది. అన్నీ కూడా ఇట్లనే చేసుకోవాలి. మనం ఎంత పిండి అయితే చేసుకుందామని తీసుకుందామో అంత పిండి అయిపోయేదాకా కూడా ఇట్లనే చేసుకోవాలి. మంచిగా ఈ కలర్కి వచ్చేదాకా అన్నీ మంచిగా కాల్చుకోవాలి. ఇదిగో ఇట్లా పొంగుతుంది గ్యారె. మంచిగా పప్పు ఎక్కువ నానితే ఇట్లా పొంగుతాయి. నానకుంటే ఇట్లా పొంగది. ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. అందుకే పప్పు ఒక 10 గంటల దాకా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నప్పుడే ఇట్లా మంచిగా గ్యారెలు పొంగుతాయి మెత్తగా. నేను ఇది 10 గంటలు నానబెట్టిన, 8 నుండి 10 గంటలు నానబెట్టిన ఈ పప్పును. అందుకే ఇట్లా పొంగుతుంది. ఇట్లా చూడండి ఇట్లా పొంగుతాయి. మంచిగా వడలాగా మంచిగా పొంగుతాయి. అన్నీ కూడా ఇట్లే చేసుకోవాలి. గ్యారెలు చేయడం అయితే అయిపోయిందండి. పెసర గ్యారెలు ఇట్లా అవుతుంటాయి. ఇట్లా పొంగుతాయి. చూసిరు కదా ఇట్లా పొంగుతాయి. ఎందుకంటే ఇట్లా పొంగాలంటే ఎక్కువసేపు పప్పును నాననియండి. నేను ఏమేమైతే వేసి చేసినో చూసిరు కదా. ఇవన్నీ వేసి చేసుకొని చాలా టేస్ట్గా
ఇంక ఉల్లికాడలు ఉంటే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. లేవు ఇంట్లో, ఇంకా అన్నీ అయితే వేసిన ఇట్లా అన్నీ వేసుకొని చేసుకొని చూడండి, చాలా టేస్ట్గా అంటే టేస్ట్గా ఉంటాయి. చికెన్ తోటి అయితే ఇష్టంగా తినచ్చు, మటన్తో చికెన్తో అయితే. ఇవి ఇంకా ఏంటంటే మీ అందరికీ ఇవి నచ్చినాయి కదా. నచ్చుదనైతే ఒక్క లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేసి నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి వెళ్ళి చివరి దాకా చూడండి. ఇట్లా అయితే ఉంటాయండి, చాలా టేస్ట్గా కమ్మగా ఇట్లా ఉంటాయి. మీ అందరికి నచ్చినాయి అనుకుంటే ఇవి. బాయ్ అండి, ఉంటానండి. ఒకటి చూపిస్తా మీ అందరికీ, ఎందుకంటే ఇట్లా పొంగి మంచిగా కాలుతుంది. ఇట్లా ఉంటుందండి. ఇగో చూసిరు కదా, ఇట్లా పొంగుతాయి. ఇదిగో చూసిరు కదా, అన్నీ కూడా ఇట్లా వంగుతాయి. చాలాసేపు నానితే వంగుద్ది పప్పు, లేకుంటే వంగది. ఇట్లా గ్యారె ఎక్కువసేపు నానిందంటే ఇట్లా వంగుతుంది. చూసిరు కదా, ఇట్లా ఉంటాయి. బుర్ర మంచిగా ఇట్లా వంగుతుంది, కరకరలాడుతుంది. గ్యారె సుత మంచిగా ఇష్టంగా తినచ్చండి. ఎవరైనా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినచ్చు. చాలా టేస్ట్గానే అయితే ఉంటాయి. ఇట్లయితే చేసుకోండి. ఈరోజైతే ఇవ్వంటండి. బాయ్ అండి, మరి ఉంటా. మళ్ళీ వంటతో కలుద్దాము.